హలో, ఎవరు? చైనా చక్రవర్తిని మాట్లాడుతున్నాను. చైనా చక్రవర్తి అయితే చైనా భాషలో మాట్లాడాలి కానీ తెలుగులో మాట్లాడతారేంటమ్మా? అయితే మీరు చైనా చక్రవర్తి కాదులే. చీమ్ చామ్ చుంగ్ చై. ఏమన్నారు? మీరు ఇంకా మారలేదు, చైనా భాషలో అన్నాను. ఇటివరా తమ్ముడు. అవును చైనా నుండి మాకెందుకు ఫోన్ చేశారు? మీ ఇంటికి అతిథిగా రావడానికి. చైనా చక్రవర్తికి మా ఇంట్లో పనేంటి? చాంగ్ చాంగ్ లోంగ్ లాంగ్ గ్లాంగ్ గ్లాంగ్. వీడేంట్రా తమ్ముడు చైనా చక్రవర్తి అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు? అదే అర్థం కావట్లేదు. ఏంట్రా ఫోన్ రిసీవర్ ఎత్తి అర్థం కావట్లేదు అంటున్నారు ఎరుమొహాలు వేసుకొని? ల్యాండ్ లైన్ నుంచి ఎవరికి ఫోన్ చేసి అలర్ట్ చేస్తున్నట్టున్నారా? కాదంకుల్, చైనా చక్రవర్తి అంట మాకు ఫోన్ చేశాడు. చూడండి, చైనా చక్రవర్తి ఫోన్ చేశాడంటే మా పైనింటి వాళ్ళు ఎలా నవ్వుతున్నారు. వాళ్ళు మీకంటే పెద్ద వెర్రి చాంగులు కదా. వెర్రోళ్ళకి చైనా చక్రవర్తి ఫోన్ చేయడు, పెట్టేస్తా. నోరు మీరా పిల్ల పాంగ్. ముందా ఫోన్ మీరు టెనెంట్స్కి ఇవ్వు. చైనా చక్రవర్తి మీతో మాట్లాడతాడంట. ఎవరు మాట్లాడతారు? నాకు చైనా భాష రాదు. తెలుగు కూడా వచ్చా ఆంటీ? ఓ హలో, చీంగ్ చాంగ్ చుంగ్ చై. ఏంటయ్యా ఈ భాష? చైనీస్ భాష. మాకు అర్థం కాని ఏ భాష అయినా చైనా భాషే. నువ్వు చైనా చక్రవర్తి అంటే మేము నమ్మాలా? బాంగ్లో బ్రిమాంగో త్రొంగ్లాంగ్లో ద్లో. నువ్వు అలా ఎంత మాట్లాడినా మాకు అర్థం కాదు. నువ్వు ఎవరో చెప్పు. ఐ యామ్ చైనా చక్రవర్తి. ఐఎమ్ కమింగ్ ఇండియా. ఐఎమ్ కమింగ్ తెలంగాణ స్టేట్. ఐఎమ్ కమింగ్ హైదరాబాద్. ఐఎమ్ కమింగ్ బిట్టు హౌస్. యా. వీడెవడో చైనా చక్రవర్తి అంట బిట్టు ఇంటికి వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. వాడెవడో ఏడిపించే కాలే ఉంటుందిలే. ఏడిపించే కాలైతే చైనా నుంచే చేశానని ఎందుకు చెప్తాడు? ఆకతాయిలు ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచైనా చేశానని చెప్తారు. చిల్లర ఎక్కువ ఉన్నట్టుందో రూపాయి ఇవ్వకూడదు. ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు? మీ ఇంటికి చైనా చక్రవర్తి వస్తున్నాడంటండి. అలాగా? ఆ. అయితే రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పి పూలదండతో స్వాగతం చెప్పండి, నేను మంచి వంట వండి పెడతానే. డాడీ నిజం, ఫోన్ చేసి చైనా భాషలో చెప్పాడు. నీకు చైనా భాష రాదు కదరా, మరి వాడు చెప్పిన చైనా భాష నీకెలా అర్థమైందిరా? అతనికి తెలుగొచ్చుగా, అందుకే అర్థమైంది. ఇంగ్లీష్ కూడా వచ్చు. అలాగా? అయితే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్లాల్సిన కాలు జంప్ అయి మన ఇంటికి వచ్చి ఉంటుంది. కాదండి, బిట్టు హౌస్ కు వస్తున్నాడని వాడు నోటితో వాడు చెప్పాడు. ఓహో, అయితే ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ గెస్ట్ హౌస్ పేరు కూడా బిట్టునేమో. అందుకే పిట్టూజీ మేం కూడా రాంగ్ కాల్ అని డిసైడ్ అయిపోయాం. లేకపోతే చిన్నప్పుడు సోషల్ బుక్ మ్యాప్ లో తప్పించి ఎక్కడా చూడని బిట్టుగారికి చైనా చక్రవర్తి ఫోన్ చేయడం ఏంటి? అదిగదిగో ఆ చైనా చమత్కారే. మీరు ఫోన్ ఎత్తండి. చింగ్ చాంగ్ చుంగ్ చై. బిట్టు చింగ్ చాంగ్. చాంగ్ చాంగ్. ఓ ఎరైవిడా ఆర్ నాటా అని. ఐ యామ్ రెడీ టు అరైవల్ బిట్టు చింగ్ చాంగ్. ఏయ్, ఎవడ్రా నువ్వు? ఏంటి నాటకాలు? I am China Chakravarti. Hey man, your loudspeaker on. I want to talk to you privately. Loudspeaker off. Chang. సరే, సీక్రెటే టాక్. అంటే ఈ చైనా చక్రవర్తినే గుర్తుపట్టలేదా? ఎవడ్రా నువ్వు? గుర్తుపట్టడానికి నువ్వు నాకేమవుతావునరా? ఒరేయ్, నేన్రా నీ భట్టిని. ఒరే ఒరే ఆగాగు, పైకి చెప్పుకో. ఏరా, చైనా చక్రవర్తి వస్తున్నాడని చెప్పి వాళ్ళందరూ ఒక ఆట ఆడుకోరా. చుంగ్ చాంగ్ చుంగ్. ఓకేరా, మరి నేను వచ్చేస్తున్నాను. వాళ్ళని వెర్రి వెంగళపం చేసి ఆడుకో. చాంగ్ చుంగ్ చాంగ్ చుంగ్ చాంగ్. ఏమైనా బిట్టుగారు అలా డాన్స్ చేస్తున్నారు? మోషన్స్ అవుతున్నాడు. మళ్ళీ ఆ పని ఏంటండి? ఆపండి. నా ఫ్రెండ్ చైనా చక్రవర్తి వచ్చేస్తున్నాడు. బిట్టూజీ ఆ చైనా చక్రవర్తి మీకెలా పరిచయం? ఫేస్బుక్ లో పరిచయలే రామ్జీ. అవును, చైనాలో ఇప్పుడు చక్రవర్తులు ఎవరున్నారు? ఇప్పుడు ఆనాటి చక్రవర్తుల వారసులు కూడా ఇప్పుడు చక్రవర్తులే కదా. అధ్యక్షులు ప్రధానమంత్రులు ఉంటారు కానీ చక్రవర్తులు లేరు కదండి చైనాలో. ఇప్పుడు ఇక్కడ నిజాం పాలన అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ వారసుల్ని నవాబులనే పిలుస్తున్నాం కదా, అలాగే ఆయన కూడా. అధికారంలో ఉన్నా లేకున్నా చక్రవర్తి వస్తున్నాడు కాబట్టి చైనా బొమ్మలు తెమ్మను. చెప్పకపోయినా తెస్తారా? ఆ చైనా చక్రవర్తిని మనం యాక్సెప్ట్ చేస్తే మనకి ఏమి తెస్తాడేమో చైనా నుంచి.
బిట్టు గారు నాకు ఒక చైనా గ్రైండర్ తెమ్మనరా? ఆ, నాకు ఒక చైనా ట్యాప్ తెమ్మనండి. నాకు చైనా నుంచి లా బుక్స్ తెమ్మనండి. అవి చైనీస్ లో ఉంటాయి. ట్రాన్స్లేట్ చేసి చదువుకుంటామమ్మా. బిట్టు నాకు చైనా నుంచి మంచి ఫేస్ ప్యాక్లు తెప్పించు. అది గానీ వేసుకుంటే నీ మొహం చైనా మొహంలా అయిపోద్ది. అయితే వద్దులే, చైనా నుంచి మంచి చైన్స్ తెప్పించు. ఇందాక మా చైనా చక్రవర్తి వస్తున్నాడంటే ఎవ్వరూ నమ్మలేదు. ఆ. ఇప్పుడు గిఫ్ట్లు అనేసరికి ఆర్డర్ల మీద ఆర్డర్లు ఇస్తున్నారే. బిట్టూజీ, ఆగండి, ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వచ్చే మా అతిథిని ఆహ్వానించండి. శిశువనాయ్, శిశువనాయ్, శిశువనాయ్. శిశువు లేదు పశువు లేదు, ఎస్ఏ శిశుపాల్ ఇయ్యారు. అదేలే శిశువనాయ్, మన ఇంటికి చైనా చక్రవర్తి వస్తున్నాడు. అప్పుడే వీళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చేసినట్టుందిరా. కాదు, నీ మాటలు విన్నాం. మరి విన్నానని ఇంకా ఇక్కడున్నావేంటనే? వెళ్ళి సెక్యూరిటీ చూసుకోపో. మొన్న బర్మా ప్రెసిడెంట్ అని మమ్మల్ని బక్రా చేసింది గుర్తుంది. అది మేం చేయలా, మీరే తెలుసుకోకుండా అయ్యారు. ఇప్పుడేంటి, చైనా చక్రవర్తి వస్తున్నట్టు నమ్మాలి అంతేనా? సార్ ఇంతకుముందు అలా నమ్మే సస్పెండ్ అయ్యాం, అది గుర్తుంచుకోండి. ఈసారి నిజం కాంతారావు. ఎంత నిజమైనా మాకు పైనుంచి ఇన్ఫర్మేషన్, ఫోటో కన్ఫర్మేషన్ వస్తేనే మేము సెక్యూరిటీ ఇచ్చేది. మేము మిమ్మల్ని ఏం అడగం, గవర్నమెంట్ మిమ్మల్ని ఇక్కడ సెక్యూరిటీకి పంపిస్తాం, చూడండి. ఓకే, మాకు ఆర్డర్స్ వస్తే వస్తాం. ఒకవేళ ఆర్డర్స్ రాకపోతే చైనా చక్రవర్తి పర్సనల్ టూర్ కి మాకేం సంబంధం లేదు. ఓకే అన్నయ్య, అలాగే కానివ్వండి. సార్ నాదో చిన్న విన్నపం. ఏంటి? మీ చైనా చక్రవర్తిని చైనా నుండి చిన్న స్మార్ట్ ఫోన్ తెప్పిమని చెప్పరా? వస్తుంది చక్రవర్తి, చైనా చక్రవర్తి. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలుకోండి. ముఖ్యంగా మీ పిల్లలకి చెప్పుకోండి. ఆహా, మాకేం చెప్పక్కర్లేదు ఆ? మీరే కదా కోతుల్లాగా అలర్ చేసేది. మీరే చైనా కోతులు. మీరే ఆ పక్క నుంచి చైతన్య కోతులు. చుప్రో, ఇదే ఈ అరుపులే నాకు నచ్చంది. లేదు బిట్టూజీ, బుద్ధిగా ఉంటాం. బాధ్యతగా కూడా ఉండాలి. వస్తుంది చైనా చక్రవర్తి. చాలా జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవాలి. మాట రాకుండా, పరువు తీయకుండా మసలుకోవాలి. దూరం 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 మెయింటైన్ చేయాలి. Stop! దూరం మెయింటైన్ చేయమందే నాకు కాదు, చైనా చక్రవర్తి. కమ్ బ్యాక్, కమ్ బ్యాక్. కీప్ క్వైట్, సైలెన్స్, సావధాన్. ఎవ్వరూ ముందుకు రావద్దు. నేను పిలిచే వరకు అక్కడే ఉండండి. ఓకే? వెల్కమ్ మై డియర్ పట్టి, వెల్కమ్. ఎలా ఉన్నారో బిట్టు? ప్రస్తుతం వాళ్ళని ఫూల్స్ చేశారన్న ఆనందంలో ఉన్నా. ఈయనేనా చైనా చక్రవర్తి? పొట్టిగా ఉన్నాడుగా, అయ్యే ఉంటాడు. ఆ మీసకట్టు పట్టుకట్టు కూడా అలాగే ఉన్నది. చైనా చక్రవర్తి భాగ్యనగరం వచ్చినా దగ్గర నుంచి చూసే భాగ్యం లేకపోయిందే. ఏంట్రా అందరూ అక్కడే నిలబడిపోయారు, దగ్గర వచ్చి దండలేరా? దగ్గరకు వస్తే గుర్తుపడతారని దూరం మెయింటైన్ చేయమని భయపెట్టా. ఏంటి బిట్టూజీ, అక్కడే మీటింగ్ పెట్టారు? చైనా చక్రవర్తి గారికి మన ఇంటి కాంపౌండ్ వాళ్ళు బాగా నచ్చిందట, అబ్జర్వ్ చేస్తున్నారు. లోపలికి వచ్చి ఇంటిని చూసినా కూడా బాగుంటుంది కదా. చిగాంచో చిగాంచో. తప్పకుండా వస్తాను, కాస్త దూరం దూరం మెయింటైన్ చేయండి అని చెప్తున్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. ఏంటి ఆగిపోయారు? ఇంతకంటే వెళ్ళలేం బిట్టూజీ. ఇంత దూరం నుంచి దండ కూడా వేయలేం. తుంప్లారో చుమాంగో చంకో చమాంగ్లో. అవును, అక్కడి నుంచే దండ వేయండి అంటున్నారు. గురి చూసి మెళ్ళు వేయగలం అనే గ్యారంటీ కూడా లేదు అయినా బిట్టు, ఈ చైనా చక్రవర్తి మాట్లాడే చైనా భాష మీకెలా అర్థమవుతుంది? కదా, కరెక్ట్ గా మాకు ఇదే డౌట్ వచ్చింది. చంపలో చమంక్లో చమంక్లో. మీ వాళ్ళు మహా కంట్రీలో ఉన్నారు, నా పిల్లలు కదా. రే, ఎందుకు నవ్వుతున్నారా? అతను చైనా చక్రవర్తి కాదు. ఏయ్, బట్టి అంకుల్. భట్టి విక్రమార్క, భట్టి విక్రమార్క. బట్టి విక్రమార్క. బట్టి విక్రమార్క. నేను చెప్పలా ఇదేదో పులుసు అయ్యే వ్యవహారం ఇవ్వనని. మనం చాలా తెలివిగా వ్యవహరించాం సార్.
జస్ట్ ఉత్తినే సరదాగా మిమ్మల్ని ఆట పట్టిద్దామని. చైనా చక్రవర్తి నేనే అలా చెప్పమని చెప్పా. దగ్గరికి వచ్చేసారు కదా, వేసుకోండి దండలు. ఎందుకు మమ్మల్ని ఫూల్స్ చేసినందుక? నేను నిజంగా చైనా చక్రవర్తి కాకపోయినా అక్కడ అందరూ నన్ను చైనా చక్రవర్తి అనే పిలుస్తారు. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ. పరంచు చుకిచ్చు చంబో చపాంచి ఇలా చెప్పగానే సెకండ్ హ్యాండ్ అంటే అసలు మాత్రం అనుకోలేదురా. కొత్త కొనుకొచ్చే టైం లేదు కదా భట్టి గారు. వీళ్ళ బుర్రలు స్లో గానీ మనుషులు మాత్రం స్పీడ్ రోయ్. మొత్తానికి చైనా వెళ్ళి నీ గజిబిజి పాటలతో కష్టపడి పెద్ద పేరే సంపాదించావన్నమాట. పెద్ద పేరే సంపాదిస్తున్నాం కానీ దానికి ఏం పెద్ద కష్టపడలేదురా. అంటే మన మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు ఉన్నారు కదా, ఆ హిట్ సాంగ్స్ తీసుకుని చైనా భాషలోకి ఇంపోర్ట్ చేసుకున్నా. ఓహో, స్ఫూర్తిని పొందామన్నమాట. అంత కవరింగ్ ఎందుకులేండి, కాపీ కొట్టామని చెప్పొచ్చుగా. పాటలేటి పేరు కూడా కాపీ కొట్టేసినాడు కదా. ఆయన స్వర చక్రవర్తి, ఈయన చోర చక్రవర్తి. కాపీ! నేను చైనాలో సెలబ్రిటీని, ఒక డిమాండ్ మ్యూజిక్ డైరెక్టర్ని. నన్ను చోర్ గీర్ అంటే అక్కడ ఫ్యాన్స్ అన్నది చీరేస్తా. మరి ట్యూన్లు కాపీ కొట్టడం తప్పు కదా సార్? ఎందుకు తప్పయ్యా? ఆ దేశంలో వాళ్ళు ఈ దేశంలో ట్యూన్లు కాపీ కొట్టడంలా దర్జాగా వాడుకోవట్లేదా? దేశం కాని దేశంలో ఏం చేసినా తప్పలేదు. రేయ్, వీళ్ళ కీర్తి కనకం ఎగిరిపడ్డంత సేపు ఉండదు కానీ మన వెళ్దాం పద. ఆ ఇన్స్పెక్టర్ సెటైర్ వేసాడా, సింపతి చూపించాడా? అతను ఏం మాట్లాడాడో అతనికి తెలియదు. ఎనీహౌ, నువ్వు ఎవరి పేరు తగిలించుకున్నా, ఎవరి ట్యూన్లు కాపీ చేసినా చైనా చక్రవర్తిలా కీర్తి గడించావురా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్ బట్టి. చైనాలో బట్టి గారు ఏమాత్రం సంపాదించి ఉంటారో చెప్తా. హాంకాంగ్ లో హెక్టార్ స్థలం, అంటే 2.5 ఎకరాలు. యా. బీజింగ్ లో భవనాలు, ఒక 4 ఉంటాయా? ఆఫ్ కోర్స్. షాంఘాయిలో షాపింగ్ కాంప్లెక్స్, అమ్మో, మకాలో మల్టీప్లెక్స్. అంటే ఆల్మోస్ట్ అన్ని సిటీలు కవర్ చేశావు. మరి చక్రవర్తి గారు సంవత్సరంలో 64 సినిమాలు చేస్తే నేను ఇక్కడ 74 సినిమాలు చేశా. ఇంకా ఎక్కువ చేసి ఉండాల్సింది. ఎలాగో ఇక్కడి నుంచి కాపీ కొట్టడమే కదా. స్ట్రైట్ గా చేయడం కంటే కాపీ కొట్టడమే కష్టం అమ్మాయి. ఏదేమైనా భలే సెటిల్ అయ్యారో బట్టి. ఒరే బిట్టు, నా సెటిల్మెంట్ లో నీకు భాగం ఉంది. ఎస్, అక్కడ ప్రతి ఊళ్ళో నేను కొన్న ప్రాపర్టీ పక్కనే నీకు ఒక ప్రాపర్టీ కొన్నాను. బట్టి, ఎస్ బిట్టు. నిజమైన స్నేహితుడు అంటే నువ్వురా బట్టి. కూరంచు కూరంచు. నాన్న, చైనాలో మన పేరు మీద ఉన్న ఇంటికి ఎప్పుడు వెళ్దాం? ఒరే, ముందు నేను ఫ్రెష్ అవడానికి వెళ్తాను రా. ఎప్పుడో చైనాలో ఉన్నప్పుడు బ్రష్ చేశా. ఒరే బట్టి, నువ్వు చైనా లాంగ్వేజ్ లో పాడిన పాటలు నేను ఇంతవరకు వినలేదురా. ముచ్చటగా 3 నా కోసం పాడవా? ఎందుకు? మన చక్రవర్తి గారి పాటలు వింటే సరిపోతుంది. అవి కాదు, చైనా లాంగ్వేజ్ లో నా బట్టి పాడిన పాటలు. బా, ఎందుకురా? యూట్యూబ్ లో నా పేరు కొట్టు, కొన్ని 100 పాటలు వస్తాయి. మీరు లైవ్ లో ఉండగా రికార్డింగ్ మ్యూజిక్ ఎందుకు? అంటే నేను పాడాలంటారు అంతే కదా. మన లేటెస్ట్ సింగర్స్ మళ్ళీ పాడుతూ డాన్స్ చేసినా పర్వాలేదు. ఓకే. ఒరే బిట్టు, చక్రవర్తి గారి పాటలు నీకు నచ్చినవి ఓ 3 పాటలు పాడరా. ఓకే. రే భట్టి, కాస్కో. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమామ, ఓ సందమామ, కన్నెయీడు మనసులో కదిలే సూర్యుడులో ఓ సందమామ, ఓ సందమామ. చెంగోరి చెంపరే చెంగోరి చెంపరే చెంగోరి చెంప, చెంగోరి చెంప, చెంగోరి చెంపరే చెంగోరి చెంపరే చెంగోరి చెంప, చెంగోరి చెంప. అరే భలే ఉందిరా. సూపర్. చక్రవర్తి గారిని మరిపించారు. అరే భట్టి, ఈసారి పేతసరా పాడరా. ఆగదు ఆగదు ఆగదు, తరరరరరరా. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము. చెంగోరే 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 తరరరరరరా. చెంగోరే
చంపరే చెంగోరే చెంగోరే చంపరే చెంగోరే చెంగోరే చంపరే చెంగోరే చెంగోరే చంపరే చెంగోరే చెంగోరే చంపరే చెంగోరే చంపరే. అబ్బా ఇలా పాడారు కాబట్టి చైనీయులు మీ మ్యూజిక్ కి దాసోహం అయిపోయారు. బట్టి గారు సూపరు. మళ్ళీ ఈ మూడ్ లో నుంచి బయటికి రావాలంటే మళ్ళీ ఓ ఊపును పాడేసుకుంటాను. నువ్వు కాస్త ఒలమ్మి తిక్కరేగిందా, జింగ్ 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 ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా, జింగిరి జింగ్ 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 ఒలమ్మి తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా, తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పందిరేసి చిన్నదాని గోల చేసిందా. హై! చంగోరే చంపరే చంగో చంగోరే చంపరే చంగో చెంగోరే చంపోరే చంగోరే చంపోరే చంగోరే చంపరే చంగో చంగోరే చంపరే చంగో చంగోరే చంపరే చంగో. ఎలా ఉందిరా? దేశం గారి దేశంలో భాష గారి భాషలో ఎంత గొప్పగా పాడేవరా. అదే స్వర చక్రవర్తి గారు బతికుంటే చెన్నై నుంచి వచ్చి మరీ నిన్ను బ్లెస్ చేసేవారు. నీకు విషయం తెలుసా? లైవ్ కాబట్టి 3తో సరిపెట్టా. అదే చైనీస్ కంపోజింగ్ అనుకో ఈ పాటికి 10 అయిపోయి. భట్టి గారు మీరు ఒక్క సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు? చిన్న సినిమా అయితే మన కరెన్సీ ప్రకారం 50 లక్షలు. అదే పెద్ద సినిమా అనుకోరో ₹1 కోటి తీసుకుంటా. హ్యాట్స్ అప్ బట్టి గారు. బట్టి గారు మా రాంబాబుని ఏదైనా చైనా సినిమాలో హీరోగా రికమెండ్ చేయకుండా. అంటే అక్కడ లోకల్స్ మాత్రమే సినిమాలో యాక్ట్ చేయాలి. నాన్ లోకల్స్ కేవలం సినిమాలు చూడాలి అంతే. సరే గాని తెలుగులో ఎప్పుడు చేస్తున్నారా? అబ్బే లోకల్ లాంగ్వేజ్ ఎప్పుడో మానేసా. ఇంకా స్ట్రైట్ గా హాలీవుడ్. బట్టి గారు ఏంటా జర్నలిస్ట్ లాగా మీ క్వశ్చన్లో? ఇందాక నుంచి మీ ప్రశ్నలకి సమాధానాలు చెప్పి చెప్పి పాటలు పాడి పాడి మావాడు అలసిపోయాడు. ఇక నో మోర్ క్వశ్చన్స్. రై పద, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకుంది కానీ పద. బట్టి ఇంత సంపాదించాడంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు ఆయన చైనా వెళ్ళడానికి కారణం నువ్వేగా. నేనేం ఫ్లైట్ టికెట్ కి డబ్బులు ఇవ్వలేదే. కనీసం క్యాబ్ లో వెళ్ళి ఎయిర్పోర్ట్ దాకా కూడా దించలేదే. మీ బొంద, నువ్వు యూట్యూబ్ లో ఆయన సాంగ్ పెట్టబట్టే కదా చైనా వాళ్ళు చూసి ఆయన్ని పిలిచింది. అసలు నెట్ లో పెట్టడానికి ముందరా ఆ టాలెంట్ ని గుర్తించింది నువ్వే కదా. అవునరా, గుర్తించి షూట్ చేద్దామనే థాట్ నీదే కదా. అవును, అన్ని నావే. ఇప్పుడేమంటారు? ఆయన సంపాదించిన పేర్లోను పర్పత్లోను ఆస్తిలోను నీకు వాటా ఉంది రాంబాబు. మరీ అలా అడిగితే బాగుండదేమో. అడిగే హక్కు నీకుంది రాంబాబు. బాలే ఉందే. పెన్ కొనిచ్చాం కదా అని తీసుకున్నోడు కలెక్టర్ అయితే కలెక్టర్ పోస్ట్ మనకిస్తారా? కలెక్టర్ పోస్ట్ ఇవ్వడు, కానీ ఇచ్చిన పెన్న సహాయం గుర్తించుకుని ఏదో ఒక పని చేసి పెడతాడు కదా. ఏమోరా, నాకు అడగాలంటే అదో రకంగా ఉంది. అడగకపోతే పిఎం అయినా పథకాలు పెట్టరు, పనులు చేయరు. అంతేనంటావా? అంతే రాంబాబు, వెళ్ళి అడిగే నీ వెనకాల మేము ఉన్నాం. పదరా, ఇప్పుడు వెళ్ళి అడిగితేనే ఏదైనా మనకిస్తాడు. పద పద పద. చెగ చంపర చంగా చంగోరే చం. బట్టి గారు మీకు ఒకటి గుర్తుందా? ఒకటంటయా 2, 3 కూడా గుర్తున్నాయి. చెప్పమంటా? ఆ ఒకటి కాదండి. మరి ఏ ఒకటో? మా రాంబాబు కెమెరా ఆన్ చేయగానే మీరు కింద మీద పడి పాడారే అది. యు మీన్ లపకమన్న లపకది సంపదార లచిక లుకుక్కే గించారనైమ నాకు గూచుల లమక దయకన్నా తులోగా తిపలంగా చుదాకు దయకన్నా తులోగా తిపలంగా చుదాకు. That funny incident I remember very well. Yeah, very well. It was very funny. నవ్వాపి దానివల్లే మీరు ఆ చైనా దాకా వెళ్లారనే ఫ్యాక్ట్ తెలుసుకోండి. Yeah, absolutely. రాంబాబు యూట్యూబ్ లో పెట్టబట్టే నేను ఎంత బాగున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రాంబాబు. థ్యాంక్ యూ. వట్టి థ్యాంక్స్ ఏనా? మరి ఇంకేం కావాలయ్యా? పోనీ షాంఘైలో నా షాపింగ్ కాంప్లెక్స్ పక్కనే ఒక స్థలం ఉంది, దానికి ఇచ్చేయమంట. అది మా నాన్న పేరు మీద ఉందన్నా. అది వాడికి రాసి ఇచ్చాను కదా. సరే, దాని పక్కనే ఉన్న స్థలంలో నీకు ఒక కొత్త షాపింగ్ కాంప్లెక్స్ కట్టిస్తాను. కొత్తవి ఏమీ అవసరం లేదు, ఉన్న దాంట్లోనే నాకేమన్నా ఉంటే చెప్పండి చాలు. అలా అంటావా? సరే, పని చేస్తానయ్యా. బిట్టు పేరు రాసిన స్థలాలన్నీ పక్కన పెట్టి నా పేరు ఉన్న స్థలాలన్నింటినీ నీ పేరు రాసి ఇచ్చాను. రాంబాబు
దానికంటే ఆయన పాడి కంపోజ్ చేసిన మ్యూజిక్ పైన రైట్స్ అడుగు. ఆస్తులన్నీ వదిలేసి అభ్యందుకు. ఇవైతే ఒకేసారి వచ్చే ఆస్తులు, అదైతే రాయల్టీ కింద డబ్బులు వస్తూనే ఉంటాయి. అయితే అవే అడుగురా బాబు. అవే అడగమంటావా? ఇవే అడుగు. ఏంటా చెవి కొరకొరాలు? ఆ, ఓహో, చైనీస్ భాష మీకు తెలియదని చెప్పి ఇండియాలో కట్టేయమంటారా? అది కాదు మీ చైనా సాంగ్స్ అన్నింటి మీద నాకు కాపీరైట్ కావాలి. కాపీ రైట్స్ సార్ ప్లీజ్ ప్లీజ్ ఓకే ఓకే ఓకే, నేను ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ కాపీ చేసుకుంటాను. ఈ క్షణం నుంచి నా సాంగ్స్ రైట్స్ అన్ని మీవేనయ్యా. ఇదిగోండి, నోట్తో చెప్పడం కాదు, లిఖితపూర్వకంగా ఆ చైనా చక్రవర్తి సాంగ్స్ అన్ని మావే రాసేవండి. నా నోటి వాక్య వేద వాక్యయ్యా, కానీ మీరు రాయమంటున్నారే. చైనీస్ లో రాయన, ఇంగ్లీష్ లో రాయన? ఇంగ్లీష్ మాకు కంఫర్టబుల్ కాదు, తెలుగులో రాయండి. ఇదిగోనయ్యా, ఈ రోజు నుంచి కాదు ఈ క్షణం నుంచి నా చైనీస్ సాంగ్స్ సర్వహక్కులు మీవే. ఒరే బట్టి, ఏంట్రా వీళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారు? ఏం లేదురా, నా పాటల కాపీ రైట్స్ అన్ని వాళ్ళకి రాసి ఇచ్చేసా. వారిని అంతే. బట్టి, ఎంత పని చేసావురా? ఏ? నీ కష్టాన్ని వాళ్ళకి దారిపోస్తావా? ఎవరో కష్టాన్ని దోచుకునేగా, ఇప్పుడు మాకు కొత్తగా ధార్ పోసేదేమిటి? కాపీ కొట్టిన వాడికే కదా కాపీ రైట్స్ ఇచ్చింది. బట్టి, నువ్వు వాళ్ళకి ఏమి ఇచ్చావో నీకు తెలియట్లేదు బట్టి. మాకు తెలిసింది. ఏం తెలిసింది? చక్రవర్తి గారి పాటలకి మీదే కదా బాధ్యత. నో ఎస్ఐ గారు, ఇప్పుడవి మావి. ఆ పాటల మీద సర్వ హక్కులు మావే. మీరు వినాలన్నా మాకు రాయల్టీ కట్టి వినాల్సిందే. అంటే వాటికి సంబంధించిన అన్ని బాధ్యతలు, అన్ని రైట్స్ మా రాంబాబువే. అయితే రాంబాబు గారు ఆ పాటలు జైల్లో కూర్చొని విందురు గాని. అదేంటి? చక్రవర్తి గారి పాటలు ఈ బట్టి విక్రమార్క అలియా చైనా చక్రవర్తి కాపీరైట్స్ లేకుండా అక్కడ వాయించాడని ఇక్కడ కేసు వచ్చింది. ఇప్పుడు దాని ఓనర్స్ గా మీరున్నారు కాబట్టి అతను వదిలేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం.